We welcome you all for Sunday live service, New Creation in Christ Church online service. We welcome you all and we are excited. Every Sunday we are our excitement is increasing, every Sunday because God is doing in our midst miracles and so many miracles and wonder works. We are so amazed by seeing that because we know it's not by our strength, it's not by our might, but the word of God says it's only through this, the spirit which dwell in us. That we strongly believe. మీ అందరిని ఆహ్వానిస్తున్నానండి ఆదివారపు సాయంకాలపు ఆరాధన న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఆరాధనకి ప్రతి ఆదివారం కూడా మేము ఎంతో ఉత్సాహంగా మా ఎక్సైట్మెంట్ ప్రతి ఆదివారం కూడా పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే దేవుడు అంత గొప్ప కార్యాలు మా మధ్యలో చేస్తున్నాడండి, ప్రజల జీవితాలలో చేస్తున్నాడు. వీఆర్ గెటింగ్ బ్యాక్ సో మెనీ గుడ్ రెస్పాన్సెస్. గాడ్ ఈస్ టచింగ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలు తాకబడుతున్నాయి, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనే విషయాలు మాకు చెప్తున్నారండి. ఎంతో ఆనందం, ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే అది బలముతో కాదు, శక్తితో కాదు, అది కేవలము దేవుడు ఆత్మతో అంట. ఓన్లీ దేవుడి ఆత్మ మాలో ఏదైతే నివసిస్తుందో అదే ఆత్మనే చేయగలుగుతుందండి ఆ కార్యాలు, ఆ బలమైన కార్యాలు కేవలం ఆ దేవుడి ఆత్మ ద్వారానే సాధ్యమండి. అండ్ ఎన్నో టెస్టిమనీస్, people are calling us, they are keeping comments, టెస్టిమనీ మాకు ఇలా జరిగిందండి, మీరు ప్రేయర్ చేస్తే. we are so excited to hear that testimonies. మాకు ఎంతో సంతోషంగా కూడుందండి, ఎందుకంటే ఇట్స్ గివ్స్ అన్ ఎంకరేజ్మెంట్ టు మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే అది ప్రోత్సాహం కలిగిస్తుంది. గాడ్ ఈజ్ రియలీ ఏ ప్రామిస్ కీపర్. మాకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది చేసే దేవుడు అనే ఒక ప్రోత్సాహం మాకు కలుగుతుందండి when we hear that testimonies. అంటే మేము what God given us, what God called us to do, we are in a track అనేది అర్థమవుతుందండి when we hear such testimonies. ఏదైతే మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడో, ఆ పిలుపుకి ఏదైతే పిలుచుకున్నాడో ఆ టెస్టిమనీస్ విన్నప్పుడు అవును మేము కరెక్ట్గానే గాడ్ హ్యాస్ ప్రామిస్, మాకు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అది నెరవేర్చుకుంటున్నాడు అనే ప్రోత్సాహం మాకు కలుగుతుందండి. ఇది కేవలం దేవుడి కార్యమై ఉంటుంది, అది మేము బలముగా నమ్ముతామండి. దేవుడి కార్యమే, దేవుడి మాటనే ప్రకటింపబడుతుంది. ఎప్పుడైతే దేవుడు when spirit of God is involved in that situations will change. ఎప్పుడైతే దేవుడు ఆత్మ ఆ సిచ్యువేషన్లో when we give him that authority to come into our situations, మన సిచ్యువేషన్స్ మారిపోతాయండి. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. అలాగనే Acts 6:4 we can see అపోస్తుల కార్యాలు 6:4 అధ్యాయం అండి. But we will give ourselves continually to the prayer, to the ministry of the word, and the saying pleased the whole multitude. We give ourselves continually to the prayer, to the ministry of the word. అది మన జీవితాలలో మనం కలిగి ఉండాలండి, సంఘముగా మేము కలిగి ఉండాలి. ఒక ఇండివిజువల్గా మేము అది కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలండి. ప్రార్థన, దేవుడి వాక్యం, ఈ రెండు కూడా మన జీవితాలు ముందుకు వెళ్ళడానికి ఇట్స్ లైక్ పెట్రోల్. ఒక కారు ముందుకు వెళ్ళడానికి దానికి పెట్రోల్ ఉంటుంది కదా, ముందుకు వెళ్తుంది. that's what they both contain, prayer and in the word of God, ministry of the word, so that the car will move forward. అవి లేకపోతే, పెట్రోల్ లేకపోతే ఇంకా అసలు ముందుకు కదలదు, ఇంకా అసాధ్యం, అదొక బొమ్మ అయిపోతుంది. అందుకనే దేవుడి పరిచర్లో కానీ మీ జీవితాలలో మీరు ముందుకు వెళ్ళాలన్నా కూడా ప్రార్థన, మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్, ఈ రెండు ప్రాముఖ్యమై ఉంటుందండి. అది మనం ఇండివిజువల్గా అది మాకు కూడా వర్తిస్తుందండి. ఇండివిజువల్గా వీ నీడ్ టు యాజ్ ఎ ఇండివిజువల్, వ్యక్తిగతంగా కూడా మనం ముందుకి కొనసాగే విషయం అండి ఇది. ప్రార్థన ఇంకా దేవుడి వాక్యం, ఈ రెండు
మనల్ని ముందు కొనసాగిస్తుంది జీవితంలో. I always says a spiritual minded person will give life and peace అంట. carnal minded will lead to death. మనము ఆత్మీయ జ్ఞానము ప్రజలుగా ఉండాలండి. ఎప్పుడైతే అందులోంచి జీవము శాంతి అంట అది మనం కలిగి ఉండాలి మన జీవితాలలో. ఆత్మీయ ఆలోచన, స్పిరిచువల్ మైండెడ్, ఆత్మీయ మనసు ద్వారా ఆలోచించడమే అక్కడ మాట్లాడేది. మనం ఆ ఆలోచనలు మనం కలిగి ఉండాలని, ఆత్మీయమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అది దేవుడు చూస్తాడని, అదే ముఖ్యము. దాంట్లో నుంచే జీవము, దాంట్లో నుంచే సమాధానము, శాంతి అని దేవుడు వాక్యం ప్రకటిస్తుందండి. రోమీల అధ్యాయం 8-7 ఆ ఆత్మని, ఆ శాంతిని, ఆ జీవాన్ని మనం పొందుకోవాలండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. యాజ్ ద ఫస్ట్ సెషన్ వి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. మన దేశం కొరకు, మన ప్రజల కొరకు మనం విజ్ఞాపన చేస్తుండగా మొదటిగా ఒక పాట పాడుకుంటా విల్ మూవ్ ఫార్వర్డ్. टूट कर बिखरने न देगा मुझे यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार. टूट कर बिखरने न देगा मुझे यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार. माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे, मेरे आँखों के आंसू वो पोंछेगा वो, बाहों में लेगा मुझे, मेरे आँखों के आंसू वो पोंछेगा वो, बाहों में लेगा मुझे. హల్లెలూయా. ఈ పాట అర్థం ఏంటి తెలుసా అండి? మనని విరగనివ్వడంట దేవుడు మనసులో. ఎప్పుడు కూడా ఒక తల్లి ఆదరించిన అంత ప్రేమని, అంత ఆదరణ మనకి దేవుడు ఇస్తాడంట అండి. మన కన్నీరుని తూడ్చే దేవుడు అయి ఉంటున్నాడు. మనని ఒంటరిగా వదిలేసే దేవుడు కాదండి. అది వాగ్దానం అయి ఉంటుంది. ఐ విల్ నెవర్ లీవ్ యూ నా ఫోర్సేక్ యూ అంటున్నాడు దేవుడు. నిన్ను ఎన్నడూ కూడా విడువను, ఎడబాయనంటున్న దేవుడు అండి మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నామండి. We are praying to God, a mighty God. He is not a God of ఏదో షెల్ఫ్ లో ఉండే దేవుడు కాదండి. He is a God of emotions. అంటే మన ప్రతి ఎమోషన్ ని కూడా ఎరిగిన దేవుడు. అంటే మన కన్నీరుని తూడ్చిన దేవుడు అండి, తూడ్చే దేవుడు. మనని ఒంటరిగా చేసే దేవుడు కాదండి. ఇప్పుడు మీరు వెళ్తున్న ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా గాడ్ ఈస్ సేయింగ్ హీ విల్ జస్ట్ వైప్ అవుట్ యువర్ టీయర్స్, వైప్ అవుట్ యువర్ టీయర్స్ అండ్ హీల్ జస్ట్ హగ్ యూ. మీ కన్నీరుని తూడ్చే వేసి మిమ్మల్ని హత్తుకునే దేవుడు అంట. నేను ఈ పాట పాడుతున్నా, ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ దిస్, ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ దిస్ సేమ్. నేనేదైతే ఇక్కడ అనుభవిస్తున్నానో మీరు కూడా అది అనుభవిస్తారండి. అక్కడ మాతో పాటు పాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా ఇప్పుడే తాకుతున్నాడండి. దట్స్ వాట్ ఐ రియలీ సెన్స్, దట్స్ వాట్ ఐ రియలీ సెన్స్. ప్రతి కన్నీరుని తూడ్చివేసే దేవుడు అయి ఉంటున్నాడు. హీల్ జస్ట్ ఒక తల్లిలాగా మిమ్మల్ని ఆదరించబోతున్నాడండి. మీరు ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక తల్లిలాగా మిమ్మల్ని ఆదరిస్తున్నాడండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇప్పుడే ఆవరిస్తున్నాడండి. థ్యాంక్ యూ జీసస్. टूट कर बिखरने न देगा मुझे यीशु मसीह का प्यार,
जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आंखों के आंसू वो पोंछेगा वो, बाहों में लेगा मुझे। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आंखों के आंसू वो पोंछेगा वो, बाहों में लेगा मुझे। मेरी निर्बलता में मेरी सामर्थ, यीशु मसीह का प्यार। मेरी निर्बलता में मेरी सामर्थ, यीशु मसीह का प्यार। जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आंखों के आंसू वो पोंछेगा वो, बाहों में लेगा मुझे। ఒక తల్లి ఆదరించినట్టు అండి, ఒక తండ్రి ఆదరించినట్టు, ఒక స్నేహితుడు ఆదరించినట్టు అలాంటి ఆదరణ మన దేవుడి దగ్గర పొందుకుంటున్నామండి. ఈ సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యము చేస్తున్నాడండి. అనేకుల దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. అనేకుల వేదనని మరి గొప్ప నాట్యంగా మార్చబోతున్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనకి ఆదరణ కర్త అయి ఉన్నాడండి. హల్లెలూయా. ఒక తల్లి ఆదరించినట్టు, ఒక తండ్రి ఆదరించినట్టు ఆ దేవుడు మనల్ని ఆదరించబోతున్నాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. అందరూ నాతో పాటు అండి. యేషువా 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 యేషువా. తండ్రి దిగొస్తున్నాడండి. I know, I really sensing that love from my Father. Hallelujah. Thank you, Jesus. When I'm calling him, he's coming down from his throne. Hallelujah. He's coming for his people. Hallelujah. Thank you, Jesus. నాతో పాటు అందరూ కూడా పిలువండి ఆయనని. హల్లెలూయా. ఆయన సన్నిధి దిగి వస్తున్నాడు. I can really see that. I can really sense that. Hallelujah. Thank you, Jesus. Yeshua. 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 Yes, Father Lord God. माँ की तरह मुझे थामेगा वो. Yes, Father Lord God. Thank you, Lord, for your presence. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. I worship your name, Lord Jesus. నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నాయన. Yes, Father Lord God. దేవానికి స్తోత్రాలు. Hallelujah. Hallelujah. माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आंखों के आंसू वो पोंछेगा वो, बाहों में लेगा मुझे। माँ की तरह मुझे थामेगा वो, गिरने न
मुझे, मेरे आंखों के आंसू वो पोंछेगा, वो बाहों में लेगा मुझे. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord, for your presence. Thank you, Father, Lord God. I really sense that God's presence is here. Hallelujah. Thank you, Jesus. Thank you, Father, Lord God. Thank you. Hallelujah. Thank you, Lord, for your presence in this place, Father, Lord God. Thank you, Lord, for your love, Lord Jesus, Father, Lord God, which is pouring on us, Lord Jesus, Father, Lord God. Thank you, Lord, for that comforting spirit, Father, Lord God. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను. గొప్ప దేవుడవు నాయనా, నీకు వందనాలు. Thank you, Jesus. Thank you, Father, Lord God. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you, Father, Lord God. Deva నీకు వందనాలు, వందనాలు. Oh, thank you, Lord, for your presence, Lord. Hallelujah. Yes, Father, Lord God. Oh, thank you, Jesus. Thank you, Father, Lord God. Oh, yes, Father, Lord God. मेरी निर्बलता में मेरी सामर्थ, कैसा अनोखा प्यार. Yes, Father, Lord God. Hallelujah. 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 Thank you, Jesus. मेरी निर्बलता में मेरी सामर्थ, यीशु मसीह का प्यार. Yes, as the word of God says, when I am weak, then only I am strong. Hallelujah. When I am weak, then only I am strong. It's only through the love of Christ we can say that. We can say that with whole confidence, that when we are weak, then only we are strong in Christ. Hallelujah. Hallelujah. Thank you, Jesus. దేవానికి వందనాలు. Hallelujah. ఎందుకంటే బలహీన సమయంలో మనకి బలం ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, దేవానికి స్తుతి స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. అవును నాయన, మా స్తుతుల పైన ఆశ్రయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఈ సమయంలో నిన్ను ప్రార్థిస్తుండగా నాయన, మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశంలో నీ కార్యము ప్రభ జరిగించమని, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు మా దేశం మీద కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నిన్నెరిగిన జనాంగంగా, నిన్నెరిగిన దేశంగా మార్చమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ. నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ ఆత్మ కార్యాన్ని మా దేశం మీద జరిగించమని ప్రభా. ఆత్మల్ని పట్టే జాలర్లుగా మమ్మల్ని మలుచుకోమని ప్రభా, ఇంకా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందన. అవును నాయన, దైవజనుని ఇంకా లేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందన. నీ ఆత్మ అభిషేకము దిగునుగాక తండ్రి. దేవానికి వందన. నీ అగ్ని దిగిరా వచ్చునుగాక తండ్రి. నీకు వందన. నీ పరిశుద్ధాత్మ ఆ పెంతెకోస్తు దినమున ఎలా అయితే నీ పరిశుద్ధాత్మ దిగిందో ప్రభా, అలాంటి కార్యము మా దేశం మీద జరుగునుగాక తండ్రి. నీకు వందన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తూ ఈ కొద్ది ప్రార్థన ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మల్ని ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ కరోనా నుంచి ప్రభా మా దేశాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. I rebuke that second wave in the name of Jesus. I rebuke it in the name of Jesus. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధిని, నీ జీవాన్ని ప్రభా, నీ జీవాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. Yes, Father, Lord God. దేవానికి వందనాలు. Hallelujah. As we are praying, Lord, thank you, Lord, for answering our prayer, Father, Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. Well, praise God. Praise the Lord, everyone. We really thank God for what the Lord has been doing in our lives. దేవునికి నిజముగా మరి మహిమ ఘనత స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్నటువంటి అనేక మేలులను బట్టి, అనేక అద్భుత కార్యములను బట్టి, ఆయన యొక్క కృపా బాహుల్యమును బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రములు. మరి సాయంకాల సమయంలో మరి ప్రభు నామానికి మనం ఘనతను మనం చెల్లిద్దాం, స్తోత్రమును మనం చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. మనందరికి కూడా వచ్చినటువంటి పాట ప్రభు నామం నా ఆశ్రయమే అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్.
మన ప్రభు యొక్క నామాన్ని, ప్రభువుని మనము ఆశ్రయించినప్పుడు, ఆయనను మనం ఆశ్రయ దుర్గంగా మనం పెట్టుకున్నప్పుడు మన జీవితాల్లో అనేక మేలులను, అనేక విజయాలను మన జీవితాల్లో ఇంకా అధికంగా మనం చూస్తామండి. మన జీవితకాలం అంతా కూడా మరి ఎనలేనటువంటి ఆయన ఒక గొప్ప సంకల్పము మన జీవితాల మీద నెరవేర్చబడడం మనం చూద్దాం. ఓకే, హల్లెలూయా. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రభు నామం నా ఆశ్రయమైన పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తాము. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. Once again, ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసయ్యనికే ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిస్సి, యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. జయము, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయ. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చును. యెహోవా షాలోమ్, శాంతినిచ్చును. శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. మరొకసారి యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిస్సి, యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. మన యేసయ్య యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది,
జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. ప్రభు నామున్న ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామున్న ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. భయమే లేదు నాకు భయమే లేదు, భయమే లేదు నాకు భయమే లేదు, భయమే లేదు నాకు భయమే లేదు, భయమే లేదు నాకు భయమే లేదు. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. Amen, amen, amen. Hallelujah, 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 hallelujah. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మనందరికీ వచ్చిన పాట కూడా ఇంకో పాట పాడదామండి. ముక్తి దిలాలి శిలాలి, శాంతి దిలాలి. ఆమేన్. ప్రభు నామాన్ని గణపరుద్దాం, దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.
Yeshu naam, shanti dilaye Yeshu naam, Yeshua, Yeshua. Thank you, Father. Thank you, Jesus. Thank you, my Lord. Thank you, glorious God. We worship your name. तेरे लिए आराधना यीशुआ, सिर्फ तेरे लिए, तेरे लिए. Hallelujah, Lord. Thank you, Jesus. Thank you, mighty Lord. Hallelujah. We worship your name, my Lord God. We worship your name, glorious God. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Father, we worship your name, my Lord. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. Thank you, Father, Lord God. Thank you, mighty God. Thank you, Lord. Hallelujah, Jesus. We worship your name, my God. We worship your name, my God. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Oh, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా దేవుని కనిపెడదామండి. దేవుని యొక్క సన్నిధిలో ఉంటుండగా ఆయన నామానికే ఆరాధన చెల్లిద్దాం. ఆయన మన మధ్యలో సంచరిస్తుండగా ఆయన ఆరాధనకు అర్హుడై ఉంటున్నాడు. హల్లెలూయా. Thank you, Father. Thank you, Jesus. Thank you, gracious God. We worship your name. We worship your name, my Lord God. Thank you, Father. Praise you, Jesus. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Thank you, Jesus. Oh, Jesus, hallelujah. Hallelujah. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son.
Let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Yesaya, నీకే వందనం. Oh, Yesaya. Oh, thank you, Father, Lord. Thank you, God. We worship you, Lord. We worship your name, my God. Oh, hallelujah, 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 Jesus, Jesus, Yesaya. Oh, thank you, Father. Thank you, Lord God. We bless your name, my Lord. We bless your name, Jesus. We thank you, Lord Jesus. Oh, Rabba Shara Bara Bara Dara Bara 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 Bara. Hallelujah, 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 hallelujah. Thank you, Lord God. Thank you, Lord God. Thank you, Jesus. Thank you, Jesus. Oh, yes, Father, Lord God. Thank you, Lord. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. ఇదిగో బలహీనుడు బలవంతుడు, ధనహీనుడు ధనవంతుడు, ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. ఇదిగో బలహీనుడు బలవంతుడు, ఘనహీనుడు ధనవంతుడు, ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. And now, let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Yes, Father Lord, hallelujah, 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 hallelujah. Bless your name, my Lord God. Bless your name, mighty Father. We worship your name. We worship your name this evening, Father, Lord God. తండ్రి నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, మరణాన్ని జయించిన దేవా నీకు వందనాలు. తండ్రి మా ఒక మొరను ఆలకించే దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నైనా ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ఒక ఆరాధన ద్వారా మీరు మహిమను పొందుకోనండి తండ్రి ప్రభువా, మీ ఆత్మ కార్యం జరిగించండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మీ కార్యానికి అడ్డుగోడుగా ఉన్నటువంటి ప్రతి అపవిత్రాత్మను మేము లయము చేస్తున్నాం నైనా తండ్రి. ప్రతి దురాత్మ శక్తులను లయము చేస్తూ ప్రభువా, అంధకార చీకటి శక్తులను
మేము లైవ్ చేస్తూ ప్రభువా మీ వెలుగుని మేము ఇక్కడ విడుదల చేస్తున్నాం తండ్రి ప్రభు. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమలు పొందుకోనండి ప్రభువా. ప్రజల జీవితాన్ని దర్శించండి ప్రభువా. మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. మీ యొక్క వాక్యమును స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. మీ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగో మాతో పాటు ఏకీభిస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో తండ్రి ప్రభువా మీ శాంతి వర్ధిల్లును గాక తండ్రి ప్రభువా. మీ కృప మెండుగా తండ్రి వారికి అందుబాటులో ఉండి తండ్రి ప్రభువా సమస్త అసాధ్యమైన పరిస్థితి ఇప్పుడే సాధ్యమవును గాక తండ్రి ప్రభువా. వారి ఉద్యోగ విషయం కావచ్చు తండ్రి, ఆరోగ్య విషయం కావచ్చు తండ్రి, దాంపత్య జీవితం కావచ్చు నైనా, ఏదైనా తండ్రి ప్రభువా వారి కాపుర విషయం కావచ్చు నైనా తండ్రి. ఇదిగో మీకు సంకల్పమును విడుదల చేస్తున్నాం నైనా తండ్రి. ప్రతి అసాధ్యం ఇప్పుడే సాధ్యమవును గాక తండ్రి. ప్రతి బలహీనత బలముగా మార్చబడును గాక తండ్రి. ప్రతి దరిద్ర పరిస్థితి ఇప్పుడే తండ్రి ప్రభువా మీ సమృద్ధితో నింపబడును గాక. నీకు వందనాలు 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 నైనా. మీ ఆత్మ కార్యము జరిగిస్తున్నాం అని నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా. ముందుగా ఇంకా కార్యక్రమం మీ వాక్యంలోనికి వెళ్తుండగా తండ్రి మీరే మాతో మాట్లాడి బలపరిచి తండ్రి మీరు మహిమలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఈవినింగ్ వీఆర్ వెరీ గ్లాడ్. ఓకే, కొంచెం థింగ్స్ కొత్తగా మార్చాను జస్ట్ 2 days బిఫోర్. కొంచెం అవుట్ ఆఫ్ ట్యూన్ అవుతా ఉన్నాయి, ట్యూన్ చేసి కొద్దిసేపట్లోనే. సో సారీ ఫర్ దాట్. అండ్ మోస్ట్లీ యూనో ఇంకా ఎవరికైనా బర్త్డేస్ ఈ వారంలో, ఎనీబడీస్ బర్త్డే ఆర్ యానివర్సరీ ఇస్ ఫాలోయింగ్ ఇన్ దిస్ కమింగ్ వీక్, యూనో ఈ మండే ట్యూస్డే మళ్ళీ వచ్చే ఆదివారంలోపు ఎవరైనా బర్త్డేస్ ఉంటే జస్ట్ మెన్షన్ యువర్ నేమ్, వి విల్ ప్రే హియర్. ఓకే, అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా యానివర్సరీస్ జరుపుకుంటున్నట్లయితే please do mention your names. We will pray for you. Yes, Pavitra Portal. Yes sister, we will pray for your family as you requested to pray for your family. Meanwhile ఇంకా ఎవరికైనా ఓకే ఈ వారంలో బర్త్డేస్ యానివర్సరీస్ ఎవరికైనా ఉన్నట్లయితే ప్లీజ్ డు మెన్షన్ దోస్ బర్త్డేస్ ఆర్ వాళ్ళ పేర్లు పెట్టినా మేము ప్రార్థన చేద్దాం. ఓకే, ఎవ్రీ వీక్ మనం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని. ఓకే, ప్రేయింగ్ ఫర్ ద ఓకే. ఎస్ సిస్టర్ శిరీష గారు, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఎస్ సిస్టర్, విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ ఇన్ ద సర్వీస్. హోల్డ్ ఆన్, వీ విల్ డెఫినెట్లీ ప్రే. ప్రస్తుతానికి బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ వాళ్ళని ప్రేయర్ చేద్దాం. ఓకే, ప్రైజ్ గాడ్. ఎస్ నాగేష్, థామస్, జాన్, వెల్ఫ్రెడ్. ఎస్ జాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. Rajendra Prasad garu, yes. Gyarasekhar, God bless you all. God bless you all. Please do share this live on your profiles, on the groups that you are involved in. Okay, so we are very glad to have you all. Okay, memo సంఘముగా ఓకే దేవుని యొక్క సేవకులుగా అభిషక్తులుగా దేవుని బిడ్డలుగా మరి చాలా సంతోషంగా ఉన్నాం. మీరందరూ కూడా మరి లైవ్లో మరి వచ్చి ఉన్నందుకై దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి ఎవరైనా మరి బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటే వెంటనే మనం ప్రేయర్ చేద్దాం. ఓకే, ఎస్ రాహిత్య, ఎస్ వీ నో నాగేష్ రాహిత్య 24th. ఓకే, వీ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ హర్. ఓకే, సో దట్ విల్ బి నెక్స్ట్ వీక్ తర్వాత వస్తుంది. సో డోంట్ వరీ, ఆల్రెడీ ప్రేయర్ చేస్తాం, మళ్ళీ చేద్దాం. ఓకే, సో ఎనీబడి మోర్? ఆల్రైట్, or else we'll directly go into the word. Okay, just give me a minute. All right, so as you know, third week kada నెలలో 3వ వారం కాబట్టి I'll be preaching. Last week my wife, she preached, and okay, this evening మరి దేవుని యొక్క సన్నిధిలో మరి నా 3వ వారం కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరుగుతుంది మనం చెప్పుకున్న రీతిగానే. సో ఇప్పుడు వాక్యంలో మనం చూద్దాం. Hallelujah. I'm sure this evening you will be blessed. దేవుని యొక్క వాక్యాన్ని వింటుండగా ఖచ్చితంగా మీరు దీవించబడతారని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు చూసినట్లయితే ఆయన ప్రార్థనలో కనిపెట్టినప్పుడు చక్కటి బలమైనటువంటి
భాగాన్ని మరి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని, మన ఒక జీవితాల్ని కట్టే రీతిగా, మన జీవితాల్ని బలపరిచే రీతిగా ఇది ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఓకే, సో ఓకే, విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద వర్డ్. ఓకే, శిరీష గారు, ఐ జస్ట్ ప్రే అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ సిస్టర్ శిరీష అండ్ హర్ ఫ్యామిలీ. గాడ్ హెస్ బ్లెస్ దెమ్ అండ్ దేవుని యొక్క ఆత్మ కదులుతుందని వారు సాక్ష్యంగా చెబుతున్నారు. మరి మన ఒక ఆరాధనలో వారు పాల్గొంటున్నప్పుడల్లా. సో గాడ్ బ్లెస్ యూ. వి బిలీవ్ అండ్ వి ప్రే దట్ గాడ్ విల్ మూవ్ ఇన్ ద సేమ్ వే. దేవుడు గొప్పగా, ఇంకా గొప్ప శక్తితో మరి మీ యొక్క కుటుంబాల మధ్యలో తను కదులును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, సో ఓకే, స్టే అలాంగ్ విత్ us. We will definitely pray. Yes, Kamal. Yes, thank you very much for joining me. మరి ఈ సాయంకాల సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోను. యాజ్ వీ నో, యాజ్ వీ హియర్ ఆల్ దీస్ సౌండ్స్, ఓకే, ఈ వీడియోలో కూడా ఇన్ని సౌండ్స్ వచ్చేస్తూ ఉంటాయి, క్రాకర్స్, బికాస్ ఆఫ్ ద సెలబ్రేషన్ అవుట్ సైడ్. ఓకే, బట్ విల్ డెఫినెట్లీ సీ వాట్ ద లార్డ్, దేవుడు పెట్టినది, దేవుడు బయలుపరిచిన ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో హోల్డ్ ఆన్. ఓకే, యాజ్ ఐ మెన్షన్, మేము పోస్టులు పెడుతూ ఉంటాం కదా, వారంలో పోస్ట్ మేము పెడుతూ ఉంటాం. అండ్ ఆ పోస్ట్లో మరి ఖచ్చితంగా ఈ వారానికి సంబంధించినటువంటి ఆ ఒక లేఖన భాగాన్ని అనుగుణంగా, ఓకే, వాటిని ఆధారం చేసుకొని ఆ పోస్ట్ మోస్ట్లీ తయారు చేస్తాం. ఓకే, అప్పుడప్పుడు లేకపోవచ్చు కానీ మోస్ట్లీ, ఓకే, ఆ వాక్యం ఆ వారానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి అనుగుణంగా ఆ పోస్ట్ని తయారు చేసి మేము పెడతాం. ఓకే, రోమీలు 12:2 నుంచి మరి ఆ వాక్య లేఖన భాగం తీసుకోవడం జరిగింది. ఓకే, దట్ బీ నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ ఏ ట్రాన్స్ఫార్మ్. ఓకే, మరి లోక మర్యాదను అనుసరింపక అని ఒక మాటను మనం తీసుకొని, ఓకే, కానీ తెలుగులో కూడా మనం చూద్దాం. కానీ మరి దేవుని యొక్క మరి వాక్యములో నూతన పరచుకోవడం అనే విషయం గురించి మనం చూస్తున్నాం. అయితే మరి దేవుడు చాలా భిన్నమైనటువంటి విషయాలు దీంట్లో నుంచి బయలుపరిచాడు. మరి గత 3-4 రోజుల క్రితం నేను సిద్ధపరచుండగా ఈ మాట దేవుడు నాలో పెట్టినప్పుడు దేవుని అడిగాను, మరి దీని యొక్క అర్థము, నేను ఎన్నో సంవత్సరాలుగా మరి నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు టీచింగ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటి నుంచి నేను వీటిని ధ్యానిస్తున్నాను. మరి ఈసారికి ఏంటి నువ్వు మాట్లాడాలనుకునేది ఏంటి, దీంట్లో నుంచి రావాల్సినటువంటి సందేశం ఏంటిదని నేను గమనించినప్పుడు మరి దేవుడు ఒక చక్కటి కోణమును నాకు బయలుపరిచాడు. అది నాకు ఆశీర్వాదకరంగా మరి ఉందని చెప్పి నేను నమ్ముచున్నాను, నాకు దీవెనకరంగా ఉందని చెప్పి నేను నమ్ముచున్నాను. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఐ జస్ట్ దిస్ థింగ్, ఐ థింక్ ఇట్స్ నాట్ క్లియర్. Yeah, all these sounds are there. So just want to close some doors. Okay. అయితే మరి లోక మర్యాదను అనుసరింపక అనే మాటను మనం చూస్తున్నాం. ఈ లోక మర్యాదను మనం ఏ విషయాల్లో అనుసరించకూడదు అనే విషయాన్ని మనం గమనించబోతున్నాం. దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క విశ్వాసులుగా, మరి నేనే వ్యక్తిగతంగా నా జీవితంలో మరి నేను క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించి ఉన్నాను, చాలాసార్లు చెప్పాను. ఓకే, ఒక క్రైస్తవ కుటుంబంలో నుంచి జన్మించి ఉన్న, అన్యుల్లో నుంచి వచ్చి ఉన్న, మరి ఏదైనా సరే, ఓకే, అన్యుల్లో నుంచి వస్తే వారు ఖచ్చితంగా వారి యొక్క మతము, వారి ఆచారాలు, పద్ధతులు రావడం గొప్ప విషయం. కానీ మరి క్రైస్తవ కుటుంబంలో నుంచి వస్తున్నాడంటే అలాని వారు ఫ్రీ అని కాదు, ఇంకా మతపరమైనటువంటి బంధకంలో నుంచి వస్తున్నట్టే. సో నేను ఆ రీతిగా మరి ఆ ఒక బంధకం, మతము, ఆచారం అనే బంధకం నుంచి మరి నన్ను దేవుడు బయటకు తీసుకుని వచ్చా. ఓకే, నా ద్వారా చేసినటువంటి ప్రయాసం కాదు, నా ప్రయత్నం కాదు, ఆయన కృప, ఆయన ప్రేమ నన్ను ఆకర్షించుకుంది. అయితే అలాగనే నేను మరి గత 20 సంవత్సరాల క్రితం 98లో మరి నేను రక్షణ పొంది ఉన్నప్పుడు మరి అప్పటి నుండి మరి సేవలో, ఓకే, దాదాపు 20 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఈ కోణాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. చాలా సంవత్సరాలు పట్టింది, చాలా టైం పట్టింది. కానీ దేవుడు అంచెలంచెలుగా మరి నా జీవితంలోనే, ఒక ఆత్మీయ ప్రయాణంలోనే మరి అనేక విషయాలు దేవుడు నేర్పించాడు. మరి ఈరోజు మరి నేను ట్రాన్స్లేటర్గా మరి చాలా మందికి మీకు పరిచయం. మరి ఆ ట్రాన్స్లేషన్ విషయంలో కూడా దేవుడు ఇచ్చిన మహాకృప, అది ఒక తలాంతు దేవుడు వరంగా పెట్టాడు, ఒక అభిషేకంగా అది పెట్టాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆ ఒక కోణంలో ఆ విధంగా ఆ పరిచయంలో నేను వాడబడుచుండగా
మరి నేను ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్స్ అన్ని కూడా గమనిస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు వాటన్నిటిలో నుంచి తీసుకొని వచ్చిన ఒక సారాంశంగా నేను మీకు బోధిస్తున్నాననే విషయం మీరు ఎన్నడూ కూడా మర్చిపోకూడదండి. మరి అదేదో నేను సొంతగా ఇప్పుడే బోధించేది కానీ, ఇందులో చాలా రీసెర్చ్ కానీ, దేవుని సన్నిధిలో కనిపెట్టడం కానీ, దేవునిలో మరి కనుక్కొని దేవుని యొక్క సన్నిధిలో మరి విచారించి మరి నేను బోధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తెలుగులో చూద్దాం. 2వ వచనం, రోమీలు 12:2 వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలా లోతైనటువంటి మాట ఏంటంట, మరి దేవుని యొక్క ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఏంటి? 3 ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం. వీటి గురించి అనేకులు మరి వారి జీవితాల్లో ఈ ఉత్తమమైనది ఏంటి, ఈ యొక్క అనుకూలమైనది ఏంటి దేవునికి, ఇది సంపూర్ణమైనది ఏది దేవునికి అని తెలుసుకునే విషయంలో చాలా గందరగోళంగా ఉండిపోయినారు. చాలా విషయాల్లో వారికి అర్థం కాలేదు, చాలా విషయాల్లో విసిగిపోయి ఉన్నారు. దేవుని చిత్తం ఏంటి, దేవునికి అనుకూలమైనది ఏంటి, నా జీవితంలో దేవునికి ఎలాగ అనుకూలంగా నేను బ్రతకాలి, ఉత్తమమైన జీవితం నాది ఎలా అవుతుంది, వీటన్నిటి కూడా ఆలోచిస్తూ మరొక విషయం ఏంటంటే, మరి ఇక్కడ మరి దేవుడు చూసినట్లయితే ఆయన కోణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఈ ఉత్తమము అనుకూలము ఈ యొక్క సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి మనం తెలుసుకోవాలి అంటే మొదటగా అందుకే చెప్తున్నాడు, మనమంట ఈ లోక మర్యాదను అనుసరింపక, డు నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్స్ టు దిస్ వరల్డ్. చక్కగా ఒక లేఖనము చూస్తాం, చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. మనం ఈ లోకములో ఉన్నవారమే కానీ లోక సంబంధికులము కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టేట్మెంట్స్. మనం ఈ లోకములోనే ఉన్నవారు కానీ లోక సంబంధికులము కాదు. ఆనాడంట ఇశ్రాయేల్ వారందరూ కూడా మరి ఐగుప్తు దేశంలో నుండి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క విడుదల కార్యమును బట్టి, బానిసత్వంలో నుండి వారందరూ కూడా వాగ్దాన దేశంలో నడిపించబడేటువంటి మార్గము, వారందరూ కూడా ఐగుప్తుల నుంచి బయటికి వచ్చేసారంట. ఐగుప్తు అనగా లోకానికి సూచన అని మనం బైబిల్ ప్రకారంగా మనం చూస్తాం. ఈజిప్ట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వరల్డ్. వారంట లోకంలో నుంచి వచ్చేసారంట, కానీ ఇంకా లోకము వారిలో ఉందంట. దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ వరల్డ్ కాల్డ్ ద ఈజిప్ట్, బట్ దే వర్ స్టిల్ క్యారింగ్ ఈజిప్ట్ ఇన్ దేర్ హార్ట్స్. అనేక పర్యాలు అనేక పరిస్థితుల్లో మరి దేవుడు వారి జీవితాన్ని గమనించినట్లయితే వారు బయటికి వచ్చాక, అద్భుత కార్యాలు చూశాక, ఎర్ర సముద్రం చీల్చబడటము, మరి ఆ తెగుళ్ళు వచ్చాయి, ఆ తెగులన్నింటినీ కూడా దాటుకొని వారు బయటికి వచ్చారు. మన్నా, అద్భుత రీతిగా నీళ్లు తాగటం, ఇలాగిన అనేకమైనటువంటి కార్యములు చూశారు. రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా దేవుడు తోడుగా ఉండడం, దేవుని మహత్కార్యాలు చూస్తూ కూడా కఠినమైనటువంటి హృదయాలు వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు లోకము అనే ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ ఆ ఐగుప్తు, ఆ లోకం అనేది వారి హృదయాల్లో ఉండిపోయిందంట. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మరి అపవాది క్రియలు ఏమున్నప్పటికీ కూడా, అపవాది యొక్క తలంపులు, అబద్ధములు ఏమున్నప్పటికీ కూడా దేవుడు అన్ని కూడా వాటిలో నుంచి మనకు విడుదల దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి సాయంకాల సమయంలో మరి మనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి విడుదల దయచేయబోతున్నాడు. God is about to give a deliverance, a spiritual deliverance, where our eyes will be enlightened. మన యొక్క మనోనేత్రమును వెలిగించబడతాయి. మనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం వెలిగించబడి we can hear God clearly, we can see the things of God clearly. దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం, వినగలుగుతాం. But for that we need a deliverance, and God is about to release a life of the anointing of deliverance upon your life and upon your family. దేవుడి సాయంకాల సమయంలో మీకును మీ కుటుంబానికి విడుదల కార్యము జరిగించునుగాక, జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో విశ్వాసం అనే చాలా ప్రాముఖ్యమైన పునాది లాంటి విషయం. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క మరి ప్రయాణంలో మనం ఉంటుండగా, దేవుని యొక్క మరి విశ్వాసంలో మనం కొనసాగుతుండగా, ఈ విశ్వాసం అనేది పునాది లాంటిది, చాలా ప్రాముఖ్యమైనది.
అయితే ఈ విశ్వాస విషయంలో మనము ఏ విషయాల్లో మనము కన్ఫర్మ్ అంటే లోక మర్యాద అనేది ఏదైతే ఉందో దానిని అనుసరింపకూడదు అంటున్నాడు. దేంట్లో? విశ్వాసం అనే విషయంలో మనం ఈ లోక మర్యాద ఎలా ఉందో దాని ప్రకారంగా మనం అనుసరింపకూడదండి. వారి యొక్క విశ్వాసం కనుచూపుతో కావచ్చు, వారి యొక్క విశ్వాసము చెవులతో ఏం వింటున్నారో దాన్ని బట్టి కావచ్చు, వారి విశ్వాసము న్యూస్లో రోజంతా కూడా ఏం జరుగుతుందో దాన్ని బట్టి కావచ్చు, సమాచారం ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ మైండ్, ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ ఇంటలెక్చువల్, వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా మరి వారికి ఉన్నటువంటి సమాచారము ద్వారా వారి విశ్వాసం కావచ్చు, వారికి ఉన్నటువంటి మరి అనుభూతులు కావచ్చు, వారికి ఉన్నటువంటి పెంపకాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి ముందున్నటువంటి మరి తరం వారి యొక్క మరి పెంపకము కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ లోక మర్యాదను విశ్వాస విషయంలో మనం అనుసరింపక, అంటే దేవుని బిడ్డలుగా మరి దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే, అద్భుత కార్యాలు మనం అనుభవించాలి అంటే, దేవుని యొక్క విడుదల కార్యములు అనుభవించాలి అంటే, దేవుని యొక్క సమాధానం మనం అనుభవించాలి అంటే, ఖచ్చితంగా ఇక్కడ సూచిస్తున్నటువంటి మాట లోక మర్యాదను అనుసరింపక, మన విశ్వాస విషయంలో ఏ మాత్రము కూడా మనము లోకము వెళ్తున్నటువంటి మార్గంగా మనం వెళ్ళకూడదండి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మళ్ళీ అదే విశ్వాసము 3 పాయింట్లలో అది దాని యొక్క సంబంధం మనం చూస్తాం. విశ్వాసం అనేది మెయిన్ పాయింట్. ఈ యొక్క విశ్వాసం అనేది 3 భాగాల్లో ఎలాగిన దాని ప్రభావం ఉంటుందో మనం చూస్తాం. మొదటిది ప్రార్థన. ప్రేయర్ లైఫ్లో విశ్వాసం అనే ప్రభావం ఎలా ఉండాలో చూద్దాం. రెండవది ప్రాక్టికల్ లైఫ్ ఇంప్లిమెంటింగ్. మనం ఏదైతే నమ్ముతామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, లేదా దాన్ని మనం ప్రాక్టికల్గా లేదా మన పనులలో మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా దాన్ని అభ్యాసం చేస్తున్నాం, కసరత్తు చేస్తున్నాం, ఎలాగైనా ఆ విశ్వాసాన్ని వాడుతున్నాం. దీంట్లో మనం విశ్వాసం ఎలా వాడుతున్నాం. ఇది రెండవది. మూడవది స్పీచ్. విశ్వాసం అనేది ప్రార్థనలో, విశ్వాసం అనేది మన ఒక క్రియల్లో లేదా మన ఒక పనుల్లో క్రియాశీలనగా ఎలా అనేది రెండవది. మూడవదిగా మన ఒక మాటలు, విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నామా, మరి విశ్వాసపు మాటలు వీటి మీదుగా విశ్వాసం అనేది 3 వాటి మీదుగా దాని ప్రభావం ఉంటుంది. మొదటిది మనం చూసినట్లయితే ప్రార్థన. మరి చాలా వరకు మనం వింటూ ఉన్నాం. కానీ రాత్రికాల సమయములో దేవుడు ఈ వాక్యం మీ జీవితాల్లో మరి గొప్ప విడుదల కలిగించునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు. 23-24 మార్కు సువార్త 11:23-24 మనం చూసినట్లయితే మరి ఇక్కడ చక్కగా మరి విశ్వాసం ఎలాగైనా ఉండాలనేది మనము వింటూ ఉన్నాం. విశ్వాసం అనేది ఎప్పుడు పనిచేయాలనేది మనం వింటూ వస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 23. ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నీ నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుచేత మొదటగా ఒక మంచి సూచన ఇచ్చాడు, ఒక మంచి నియమాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే సముద్రమును ఎత్తివేయబడమని మరి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది ఖచ్చితంగా జరుగును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అది జరుగును. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అందుచేత అది జరగాలంటే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అంటే ఒక కార్యమును బట్టి, పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది తొలగించబడాలి, అది సంపూర్ణంగా ఎత్తివేయబడాలని నువ్వు ప్రార్థించినప్పుడు మరి అందుచేత మనం ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మరి ఏంటంట, మనం అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మనం నిశ్చయముగా దృఢముగా బల్ల గుద్దినట్టుగా మనం నమ్మగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. విశ్వాసం అనేది చాలా 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 గొప్ప మాట అండి. మనకున్నటువంటి ఆధారం అదే. ఈరోజు దేవునిలో ఉన్నాం, ఆయన మన కొరకు వచ్చాడు, మరణించాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఆయనతో పాటు ఉండబోతున్నాం అనే ఇవన్నీ కూడాను మనము దీని మీద విశ్వాసం అనే దాని మీద ఆధారపడి మనం బ్రతుకుచున్నామండి దేవుని బిడ్డలుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో సూచించింది కాదు, చూయించింది కాదు,
ఎవరో మనకు ప్రతిరోజు మరి ఆ ఒక మనిషి ఎవరో కూర్చొని మనకు ఇవి చెబుతూ ఉన్నట్టుగా కాదు. నేరుగా దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి, దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి, దేవుని మాటలు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసేదాన్ని బట్టి కాదు, వినేదాన్ని బట్టి కాదు, మరి మన హృదయాల్లో దృఢంగా దేవుడు ఉన్నాడు. ఆయన మన కొరకు ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయనతో మనం ఉండబోతున్నామని చెప్పి మనం నమ్ముచున్నామండి. మరి ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఆరోగ్య విషయం కావచ్చు, ఓకే, మానసిక విషయం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు, ఓకే, మీ ఆస్తి విషయాలు కావచ్చు. This evening, I just believe God is giving you wisdom regarding your assets. దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు, ఒక ప్రత్యక్షత జ్ఞానం మీకు ఇవ్వబోతున్నాడు రిగార్డింగ్ యువర్ అసెట్స్. ఓకే, మీకున్నటువంటి ఒక సంపదల మీదుగా, మీకున్నటువంటి ఒక స్థలం మీదుగా, ఓకే, మీ సొంత స్థలము కావచ్చు, దానిని ఎలా వ్యవహరించాలి, అది ఎక్కడో మీకు ఇరుక్కుపోయి ఉండవచ్చు, ఎక్కడో మీరు దాని గురించి కోట్లో పోట్లాడుతుండవచ్చు. మరి దేవుడు మీకు విజయం కలుగుంటున్నట్లుగా ఒక నూతన జ్ఞానమును, ప్రత్యక్షత జ్ఞానము మీకు దయచేస్తున్నాడు. ఆ ప్రత్యక్ష జ్ఞానం మీరు దాని వెనకాల మీరు ఫాలో అవుతుండగా, దేవుని సూచనలు వెంబడిస్తుండగా, దేవుడు మీ యొక్క ల్యాండ్ విషయంలో మీకు విడుదల కలిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ రిలీజింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నేను దీన్ని విడుదల చేస్తున్నానండి. నాకు తెలియదు ఎవరికో అది, కానీ దేవుడు మరి దాన్ని చూపిస్తున్న రీతిగా నేను విడుదల చేస్తున్నాను. హల్లెలూయా. ఏంటంటే వాటి విషయమై ఏదైనా సరే మనం మనం ప్రార్థనము చేయనప్పుడెల్లా మనం అడుగున వాటి నెలను పొంది ఉన్నామని మనము నమ్మాలి అంట. హల్లెలూయా. అప్పుడే పొంది ఉన్నామని మనం నమ్మినట్లయితే అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడు మనము విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయకముందు విశ్వసించాలి, ప్రార్థన చేసేటప్పుడు విశ్వసించాలి, ప్రార్థన అయిన తర్వాత కూడా దేవుని యందు విశ్వాసముతో మనము కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని యొక్క ప్రభావమే తర్వాత 2 points లో మనం చూస్తాం. ఓకే, ఇది వెరీ సింపుల్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను చాలా సింపుల్ గా మీ ముందు పెట్టాను. ఏంటంటే మనం అడుగు వాటినప్పుడెల్లా దాన్ని పొంది ఉన్నాం. ఇప్పుడు అడుగుతున్నాను, నేను దాన్ని పొంది ఉన్నాను. ఇప్పుడు నేను ఇది ప్రార్థిస్తున్నాను, దాని గురించి నేను పొంది ఉన్నాను. ఇప్పుడు నేను దాని ముందు ఈ విన్నపాన్ని నీ ముందు పెట్టాను, కానీ నేను దాన్ని పొంది ఉన్నాను, నమ్ముచున్నాను. ఇప్పుడైనా నీకు చెప్తున్నానయ్యా, కానీ నేను దాన్ని పొంది ఉన్నాను, నమ్ముచున్నాను. వావ్, వావ్. అది చాలా సంవత్సరాలు పట్టిండవచ్చు, ఇంకా చాలా దూరంగానే ఉండవచ్చు, కానీ అయ్యా నీవు చెప్పిన మాట రీతిగా నేను ఇప్పుడే నిన్ను అడుగుచున్నాను, ఇప్పుడే, కానీ దాన్ని పొంది ఉన్నాను ఇప్పుడే. అది ఎంత దూరమైనప్పటికీ, ఎంత ఆలస్యమైనప్పటికీ ఇప్పుడే దాన్ని నేను పొంది ఉన్నాను. నమ్మడము విశ్వాసం ఉంది. హల్లెలూయా. I know few things have been delayed in your life. Few things have been delayed in your life. Few things are very far from you that you are believing it. నీవు అడుగుతున్నవి, నీవు నమ్ముచున్నవి నీకు చాలా దూరముగా ఉండవచ్చు, నీకు చాలా ఆలస్యమైనటువంటి పరిస్థితి కావచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట చెప్తున్న రీతిగా ఇప్పుడే వాటిని నీవు పొంది ఉన్నావని నీవు నమ్మవలెను. అది విశ్వాసం. ఇలాంటి ప్రార్థన మనం చేసినట్లయితే మరి దేవునికి అనుకూలమును, ఓకే, దేవునికి ఉత్తమమును, ఆయన చిత్తానుసారం ఏంటో మనము తెలుసుకొని దానిలో వెళ్ళగలుగుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. లోక మర్యాదను అనుసరింపక మనం ఈ రీతిగా విశ్వాసభరితమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం, ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితము, ఆయనకు ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవది ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే ఎలాగన అని మనం గమనిస్తే విశ్వాసము, మరి యెహోషాఫాతు మన ఉదాహరణగా మనం చాలాసార్లు వినుంటాం. యెహోషాఫాతుని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే మరి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడికి, ఓకే, 20వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన ఏంటంటే అతని మీదుగా 3 రాజ్యాలు మరి దండు చేయడానికి, అతన్ని వీరి మీదుగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి ఇతను ఒక రాజుగా ఒక సందేహంలో పడిపోతాడు. నా మీదికి మరి ఇంతమంది మరి 3 రాజ్యాలు ఒకేసారిగా వస్తుండగా నాకున్నటువంటి సైన్యము వారితో పోల్చుకుంటే చిన్నది, మరి నేను ఇంకా అయిపోయింది అనేటటువంటి సమయంలో చక్కటి విధానం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ కూడా లోక మర్యాదను అనుసరింపక అనే మాట విషయంలో ఒకటి ఏంటంటే ఇంక్వైరింగ్ ద లార్డ్. అంటే అది కూడా ప్రార్థన కిందకే వస్తుంది.
కానీ చాలామంది అంటే ఒకసారి అడగాలా లేదా, కొన్నిసార్లు మనము మన పెద్దల దగ్గర ఓకే మనం అనుకుంటాం, లేదా మన భార్య మీ భార్య దగ్గర కావచ్చు, భర్త దగ్గర కావచ్చు, లేదా స్నేహితులతో కావచ్చు, ఒక ఇంపార్టెంట్ డిసిషన్ మనం తీసుకునేటప్పుడు ఒకసారి చెప్పుదాం వీరికి కూడాను. ఓకే, చాలామంది మరి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు అనుకున్నప్పుడు మరి వారు అనుకుంటారు, అన్నీ కూడా వివరించుకుంటారు. కానీ కొంతమందితో మరి అంతగా బంధం లేనప్పుడు ఒకసారి అన్న చెప్దాంలే, మన పెద్దలు ఉన్నారు కదా ఒకసారి చెప్పి చూద్దాం, ఒక మాట మనం చేసే పనిని ఒకసారి చెప్పి చూద్దాం అని ఒక తీర్మానం మనం చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంక్వైరీ. ఓకే, ఒక ఇంక్వైరీ అంటే దేవుని సన్నిధిలో మరి ప్రార్థన అంటే మనం నిజంగా నమ్మకంతో మనం అడగడం, కానీ కనీసం ఒక ఎంక్వైరీ అంటే ప్రభు దగ్గర కనిపెట్టడం. అయ్యా ఏమంటావు, అయ్యా ఇది నేను చేస్తున్నాను, కనీసము చెప్పే బాధ్యత అయినా మనం తీసుకోగలగాలండి దేవుని బిడ్డలుగా. అది చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఇష్టం నచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనం చేయడం కాకుండా మనం చేసే ప్రతి పనిని బట్టి ప్రభు దగ్గర మనం అడగటం, ప్రభు దగ్గర సూచించడం అనేది మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక రాజులను మనం చూస్తాం, ప్రవక్తలను మనం చూస్తాం, యాజకులను మనం చూస్తాం. వారు ఎల్లప్పుడూ కూడా ఈ రోజున విశ్వాస వీరులుగా వారిని ఇక్కడ చదువుకుంటున్నాం అంటే దే లెర్న్ అబౌట్ ఇంక్వైరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సన్నిధిలో వారు కనిపెట్టడం తెలుసుకున్నారు. ఇలాగనే మరి యెహోషాఫాతు కూడా ఒక రాజుగా దేవుని సన్నిధిలో కనిపెట్టగా మరి అలాగనే మరి ఆ దేవుడు తనకు ప్రత్యక్షమై తాను సూచించిన విధానంగా మరి దేవుడు వాగ్దానం చేశాడు, యుద్ధము నాది అని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నీవు పోరాడుతున్నటువంటి ప్రతి పోరాటము దేవునికి సంబంధించింది. హల్లెలూయా. దేవుడు దాని యొక్క సంబంధము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీవు పోరాడాల్సిన అవసరం లేదండి. యెహోషాఫాతు లాగా కేవలం నీవు విశ్వసించును అంతే. మరి దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమున పోరాడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయము నీది, యుద్ధము నాది, విజయము నీది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆలస్యమైనటువంటి అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఎంతో దీర్ఘకాలపు ఆ రోగము వ్యాధి నిన్ను పట్టేస్తుండవచ్చు, దీర్ఘకాలపు ఇబ్బందిని కుటుంబంలో ఉండవచ్చు, ఏదో ఆత్మని కుటుంబాన్ని పీడిస్తుండవచ్చు. కానీ అది ఎంత బలమైందైనా ఎంత శక్తివంతమైందైనా ఆయన నామం ముందు ఇప్పుడే మోకాలు వంగాల్సిందే, ఇప్పుడే దాని మోకాలు యేసు నామములో వంగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకములో మరి దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదల మీకు మీ కుటుంబానికి కలిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం అందరూ కూడా ఆమేన్ అని ఒకసారి పలకండి. హల్లెలూయా. జస్ట్ కన్ఫెస్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ యువర్ అనాయింటింగ్ లెట్ దేర్ బి డెలివరెన్స్, ఓ లార్డ్ గాడ్. తండ్రి మీ అభిషేకంలో వారందరికీ విడుదల కలుగును గాక. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. మరి అలాగనే యెహోషాఫాతు చూసినట్లయితే మరి దేవుడు సూచించిన విధంగా మరి మాట ఇచ్చాడు, యుద్ధము నాది, నీవు భయపడక అని దేవుడు వాగ్దానం చేశాడు. మనం వెళ్దాం 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2 Chronicles 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం అని చూద్దాం. రైట్, ఇక్కడ మరి దేవుడు 17వ వచనం మనం చూసినట్లయితే 16వ వచనం, టుమారో గో ye down against them, behold they come up by the cliff of Ziz, and ye shall find them at the end of the brook, before the wilderness of Jeruel. Ye shall not need to fight in this battle. వావ్, వావ్. దేవుని యొక్క అద్భుత మాట చూడండి. యుద్ధానికి వెళ్ళే వారి గురించి నీవు యుద్ధము చేయాల్సిన అవసరము లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో మనం ప్రతిదీ కూడా నేను కష్టపడాలి, నేను శ్రమపడాలి, నేను చాలా చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాలి, అప్పుడే నేను పైకి వస్తాను, అప్పుడే నేను కష్టపడతాను. మంచిదే, కష్టపడు, కానీ ఆ కష్టమే నీకు మార్గం అంటే కాదండి. హల్లెలూయా. మరి చూసినట్లయితే 20వ అధ్యాయంలో మరి 17వ వచనంలో మనం చూసినట్లయితే ఓకే, 2వ దినవృత్తాంతములు 20:17, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధంలో పోట్లాడితేనే తర్వాత గెలుపు విజయం అనేది తెలుస్తుంది. ఒకసారి గొడవ అనేది పడకుండా, పోట్లాడకుండా, యుద్ధము చేయకుండా గెలుపు ఎలా సాధ్యం అనేది సీక్రెట్ ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా.
దేవుని యొక్క రాజ్యంలో యుద్ధము చేసే విధానము చాలా వేరు. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అందుకే అనుసరింపకూడదని మనం చూసుకుంటున్నాం. ఈ లోక మర్యాదలో ఖచ్చితంగా యుద్ధము చేయాలి, పోరాడాలి. కానీ దేవుని యొక్క రాజ్యములో యుద్ధంలోనే ఉండాలి, కానీ నీవు యుద్ధము చేయాల్సిన అవసరము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అంటే శారీరకమైనటువంటి యుద్ధము చేయాల్సిన అవసరం లేదు, భౌతికమైనటువంటి యుద్ధము చేయాల్సిన అవసరం లేదు, మాటలతో వాదించుకోవాల్సిన అవసరం లేదు, రాళ్లతో చేతులతో కొట్టాల్సిన అవసరం లేదు. ఇవి లోక మర్యాదలో ఉండేటివి. కానీ దేవుని యొక్క రాజ్యములో మరి మనము పోట్లాడాల్సిన అవసరం లేదు. అంటే భౌతికంగా లేదు, కానీ ఆత్మీయంగా ఉందని చెప్పి ఇక్కడ దేవుడు తర్వాత సూచన ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు? And see the salvation of the Lord with you, O Judah and Jerusalem. Fear not, nor be dismayed. Tomorrow go out against them, for the Lord will be with you. వారికి విరుద్ధంగా వెళ్ళమంటున్నాడు, కానీ ప్రభు మీకు తోడుగా ఉంటున్నాడు. యుద్ధము చేయమంటున్నాడు, కానీ వారితో మరి యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. గో అగేన్స్ట్ దమ్, వారికి విరుద్ధంగా వెళ్ళమంటున్నాడు. అంటే యుద్ధము చేయకూడదు, శారీరకమైనటువంటి యుద్ధము చేయకూడదు, కానీ వారికి విరుద్ధంగా యుద్ధానికి వెళ్ళి ఏం చేయాలనేది తర్వాత మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే మరి యెహోషాపాతు ఉపవాసం వారందరికి కూడా మరి వారందరితో మరి ప్రార్థన గురించి చెప్తాడు. And Jehoshaphat bowed his head with his face to the ground, and all Judah and the inhabitants of Jerusalem fell before the Lord, worshiping the Lord. మరి యూదా వారు, యెరూషలేము వారందరూ కూడా కలిసి మరి ఆ ఒక ఆరాధనలో మరి యెహోషాపాతుతో పాటు వారు కూడా ప్రార్థనలో వారి యొక్క ముఖాన్ని మరి మూకల్లో మరి తలలు కింద వేసుకొని మరి నేల మీద పెట్టి ప్రార్థన చేస్తుండగా, అండ్ తర్వాత మనం చూస్తే 20వ వచనంలో, and they arose early in the morning and went forth into the wilderness of Tekoa. And as they went forth, Jehoshaphat stood and said, Hear me, O Judah, and ye inhabitants of Jerusalem. Believe in the Lord your God, so shall ye be established. Believe in his prophets, so shall ye prosper. Amen. Amen. 21వ వచనం. And he had consulted with the people. He appointed singers unto the Lord, and that should praise the beauty of holiness as they went out before the army, and to say, Praise the Lord, for his mercy endureth forever. Hallelujah. Hallelujah. మరి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక అని ఎలుగెత్తి దేవునికి స్తోత్రము చెల్లించే వారిని ఇక్కడ యెహోషాపాతు ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క స్తుతిని మరి చేయడం అనేది యెహోషాపాతు తాను చేశాడండి. అంటే ఆత్మీయమైనటువంటి యుద్ధమును అక్కడ చేపించాడు. హల్లెలూయా. శారీరకమైనటువంటి యుద్ధము దేవుడు మీరు యుద్ధము పోరాడాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మీయమైనటువంటి యుద్ధం అనగా మరి దేవుని యొక్క స్తుతుల ద్వారా, దేవుని యొక్క ఘనత మహిమను చెల్లించడం ద్వారా, ఆత్మీయమైనటువంటి లోకములో ప్రధానులతో, ఆ ఒక అంధకార శక్తులతో, అధికారులతో మరి యుద్ధం ఏదైతే ఉందో అది కేవలం స్తుతి ద్వారా అని తెలుసుకున్నాడు. See, there is a pattern. దేవుడు ఇక్కడ ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. అంటే లోక విధానాల్లో, లోక మర్యాదలో ఒక విధానం ఉంది, కానీ ఇక్కడ మాత్రము దేవుని యొక్క రాజ్యములో యుద్ధము గెలవాలి అంటే వేరే భిన్నమైనటువంటి ఒక ప్యాటర్న్ని, వేరే భిన్నమైనటువంటి ఒక ఆర్డర్ని, క్రమాన్ని దేవుడు వివరిస్తున్నాడండి. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మీది వెరితనం ఏంటి, ఈ పిచ్చితనం ఏంటి, మరి ఎక్కడైనా వెళ్తే మనం వాదించుకోవాలి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటానుగా, ఇప్పుడు ఉన్నటువంటి ఫేమస్ అని అంటారు కదా బిగ్ బాస్, అది ఎక్కడో కాదు, మన లైఫ్ స్టైల్ని చూసే వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ రేటింగ్స్, వాళ్ళ ఒక డబ్బులు అవన్నీ కూడా ఆ రీతిగా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. కానీ మనం చూసుకుంటున్నట్లయితే అవన్నీ తరచుగా మన చుట్టూ మనం చూస్తాం. కానీ ఇంకా ఏంటంటే దాంట్లో మరి నేను నిలబడాలి, నేను ఇప్పుడు పోరాడాలి, నేను ఏంటో పోరాడకపోతే నేను తప్పైపోతా, నేను కరెక్ట్ అయితే నేను దాన్ని పోట్లాడితేనే నేను కరెక్ట్ అవుతా, లేకపోతే నేను తప్పు చేసేస్తాను. నువ్వు పోట్లాడకపోయినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఏం చేసినా మౌనంగా ఉన్నావని చెప్పి నువ్వు తప్పు చేసావని కాదు, నువ్వు వచ్చి నిర్ధారించుకుంటున్నావని చెప్పి నువ్వు కరెక్ట్ చేసినట్టు కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ అక్కడ మనం చూస్తాం, అవి లోక విధానాలు. కానీ దేవుని బిడ్డలుగా మన మార్గం వేరు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి విధానం ఇక్కడ వేరు అని చూస్తున్నాం. తెలుసుకోవాలండి, సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపులో మనం ఏంటి మనము స్వీకరించాలి, ఎలాగన మనం ముందుకు వెళ్ళాలి, మనం నేర్చుకోగలగాలి. ఓకే, స్తుతి గురించి కూడా మరి ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. దేవునికి స్తుతులు చెల్లించడంలో ఒక గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ప్రైజ్ అండ్ వర్షిప్. నేను నా సతీమణి మేము పాటలు పాడుతున్నామంటే ఏదో మాకు వచ్చని కాదు, మరి మనం కలిసి ప్రస్తుతానికి మేము ఉండగా మరి స్తుతి ఆరాధన జరిగించాలి. దాంట్లో గొప్ప శక్తి ఉంది. దావీదు ఆ ఒక మరి వాయిద్యాన్ని వాయించగా సౌల్లో నుండి ఆ ఒక దురాత్మను, అతన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆత్మ వెళ్ళిపోయింది అని మనం చూస్తుండగా అటువంటి అభిషేకంలో మరి ఆత్మీయమైనటువంటి విడుదల కలుగుతుంది స్తుతి ఆరాధనలో. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి పోరాటం జరుగుతుంది స్తుతి ఆరాధనలో. హల్లెలూయా. సో యెహోషాపాతు జీవితంలో మనం తెలుసుకున్నాం, ఈ లోక మర్యాదం అంటే లోకంలో పోట్లాడేటువంటి రీతిగా కాదు, యుద్ధము చేసే రీతిగా కాదు, వేరే భిన్నమైనటువంటి రీతిగా యుద్ధము జరిగించాలని మనం తెలుసుకున్నాం. సో ఐ ఎంకరేజ్ పీపుల్ టు ఆల్వేస్ బీ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. పాటలు పాడుతూ ఉండండి, మీ స్తుతులను దేవునికి అర్పించండి, మీకున్నటువంటి స్తోత్రములు దేవునికి అర్పిస్తూ ఉండండి. మీ ఇంట్లో పాటలు పెట్టుకోవడం, టీవీలో ఆడియోగా మరియు వీడియోగా కానీ దేవునికి స్తుతులు అర్పించండి. మరి ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఒంటరిగా మీరు ఉన్నప్పుడు ఇంకా చక్కటి సమయం దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా మనకు దేవుడు నోరిచ్చాడు. అది అన్నిటికన్నా ప్రాముఖ్యం. మనం విని పాడేటానికన్నా మరి సంగీతము ద్వారా మరి ఉంటే మంచిదే, కానీ లేకపోయినప్పటికీ మనలో నుంచి వచ్చేటటువంటి ఆ ఒక చక్కటి స్తోత్రములో దేవునికి ఎంతో అంగీకారం అండి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ ఉదాహరణ నేను తొందరగా ముగిస్తాను. రెండవ ఉదాహరణ యెహోషువ జీవితంలో మనం చూస్తాం. ఓకే, అతని విషయంలో మనం గమనించినప్పుడు యెరికో పట్టణం గురించి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మళ్ళీ మనం గమనించినట్లయితే మళ్ళీ సేమ్ 20:21. ఓకే, ఇందాక యెహోషాపాతు గురించి కూడా ఓకే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20-21 వచనాలు 22 వచనాలు చూసుకున్నాం. ఇందులో కూడా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ ప్రాకారాలు, యెరికో గోడలు పడిపోవడం మనం తెలిసిందే. కానీ ఏంటి, గోడలు పడిపోవాలి అంటే ఈ రోజుల్లో మనం చూస్తే బుల్డోజర్లు వాడాలి, క్రేన్లు వాడాలి, ఏదో పెద్ద పరికరాలు వాడాలి, పెద్ద పెద్ద మిషన్లు వాడాలి అని మనం చూస్తాం. అప్పట్లో రథాలు, అప్పట్లో పెద్ద పెద్ద ఏనుగులు, మరి పెద్ద పెద్ద పరికరాలు ఉండేవి. వారు మరి చెక్కతో తయారు చేసినవి, చెట్లతో తయారు చేసినవి, వాటితో పెద్ద పెద్ద మరి ద్వారాలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా జరిగేవి. కానీ ఎంతో బలమైనటువంటి ప్రాకారాలు, దాని మీద ఒకేసారి ఒక 6-7 రథాలు, ఓకే గుర్రపు రథాలు ఒకేసారి 1 by 1 పెడితే ఒక 6-7 గుర్రపు రథాలు సవారీ చేయవచ్చు. అంత వెడల్పుగా ఉన్నటువంటి ప్రాకారాలంట కూలిపోయాయంట. అది ఎలా సాధ్యం? మనిషి వెళ్ళి తోసేసాడా, పగలగొట్టాడా, ఇర్రగొట్టాడా, బుల్డోజర్లు వాడా, ఇంకా ఏదైనా పెద్ద తీసుకొచ్చి వాటిని పగలగొట్టడానికి ఏదైనా మెషిన్లు ఓకే ఏదైనా వాడా? మళ్ళీ ఆత్మీయమైనటువంటి యుద్ధం. హల్లెలూయా. మరొకసారి శబ్దం, స్తుతుల్లో ఇవన్నీ కూడా భాగాలుగా చూస్తాం. కేకలు వేయడం, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రైజ్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రైజింగ్ అవర్ ఆల్మైటీ గాడ్. దేవునికి స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆత్మీయమైనటువంటి లోకములో ఉన్నటువంటి ఆ ఒక అలజడి అనే ప్రభావం వచ్చి అక్కడ వారు ఏదైతే కావాలనుకున్నారో ఆ కార్యమును సాధ్యపరుస్తుంది. హల్లెలూయా. ద సేమ్ వే మనం కూడా దేవునికి స్తోత్రాలు బిగ్గరగా చెల్లించినప్పుడు, బిగ్గరగా ఓకే ఐ ఎంజాయ్డ్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. నేను 5 సంవత్సరాలు బైబిల్ కళాశాలలో ఉన్నప్పుడు మమ్మల్ని అడిగేదే లేదు, పెద్ద క్యాంపస్ చుట్టూరుగా ఓకే, అండ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ప్రే లౌడ్, టు ప్రే వెరీ వెరీ లౌడ్. హల్లెలూయా. భాషల్లో ఓకే ఏదైనా సరే భాషల్లో నేను చాలా వరకు నేను మాట్లాడుతూ ఉంటాను. నా ప్రేయర్ లైఫే ఎక్కువగా టంగ్స్లో మాట్లాడడం ఇప్పటికైనా. అండ్ దట్ టైమ్ మార్నింగ్ 5 o'clock మేము లేచి ఓకే స్టూడెంట్స్తో పాటు దట్ ఐ ఎంజాయ్ దట్ లైఫ్, లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద లార్డ్. అండ్ వాళ్ళతో పాటు స్టూడెంట్స్తో పాటు మరి మేము కూడా మార్నింగ్ 5కి లేచి నైట్ 10 వరకు ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓకే, whether it is discipline, study, and also games, sports we used to enjoy, volleyball or cricket, ఇప్పుడు IPL fever ఏదో అన్ని మేము చేసేవాళ్ళం మేము. in the end of the day వారితో fellowship, dinner, lunch, times of punishment, I used to have a great time with students, okay. మరి అట్లా ఆ సమయంలో మరి ప్రొద్దున 5 గంటలకి చేసినటువంటి ప్రార్థన ఓకే బిగ్గరగా
బిగ్గరగా భాషలో మరి గట్టిగా గొంతెత్తి పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇండ్లలో ఉన్నప్పుడు కాంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, బట్ స్టిల్ మనకున్నటువంటి ఫ్రీడంలో దేవునికి స్తోత్రాలు మనం చెల్లించగలగాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరి మనం వాస్తవంగా ఏదో పరికరం, ఏదో మెషిన్ తీసుకొచ్చే మనం పగలగొట్టగలుగుతాం, కానీ వేరే మార్గం లేదు. కానీ వారందరూ కూడా ఆత్మీయమైనటువంటి దేవుడు ఇచ్చిన మార్గమును వారు వెంబడించారు అంతే. యెహోషువతో దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి స్వాధీనపరుచుకుంటావు అని మాట ఇచ్చాడంతే. ఆ మాట ప్రకారము మరి దేవుడు ఒక ప్రక్రియను చేశాడు. ఒక 6 దినములు మీరు చుట్టూరుగా, రోజుకొక్కసారి మీరు చుట్టూరుగా తిరిగి రావాలి ఒక్కసారి. మరి తర్వాతన 7వ ఓకే 7 సార్లు తిరిగి రావాలి. తర్వాతన 7వ రోజు వారు బిగ్గరగా కేక వేయాలని మరి వారు ఎప్పుడైతే ఒక యాజకులు వారు ఒక ట్రంపెట్స్తో మరి బూర ఊదుతారో, మరి ఆ ఒక బూర శబ్దమైన తర్వాత అందరు కలిసి ఒకేసారిగా మరి బిగ్గరగా 7 మార్లు తిరిగాక బిగ్గరగా కేక వేయండి దేవుడు సెలవిచ్చాడు. మరి దేవుడు అలాంటి కేక ద్వారా అతను ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప శబ్దము ద్వారా, స్తోత్రము ద్వారా ఆసీనుడయ్యాడు. అండ్ దేవుడు ఎప్పుడైతే దిగి వస్తాడో వాక్యంలో చూస్తాం, when God is exalted, his enemies will be scattered. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఈ లేఖనం చూస్తాం, when God is exalted above, his enemies on earth will be scattered. చెదిరిపోతారు, చెదిరైపోతారంట దేవుడు మహిమపరచబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. హోప్ యు ఆర్ ఎంజాయింగ్. ఓకే, ఈ యొక్క మాట మీరు వింటుండగా మీరు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఆత్మీయమైనటువంటి పోరాటం చేయండి. ఈ సంఘం పట్ల కూడా మేము కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుండగా ఆత్మీయమైనటువంటి పోరాటంలో మనం ఉంటుండగా ఇక్కడ భూమి మీదగా అపవాది క్రియము లయమైపోవాలి, చెదిరైపోవాలి. హల్లెలూయా. వాట్ ఎ ప్రివిలేజ్ దట్ వి హ్యావ్, that we can wage a war against the defeated devil. ఓడిపోయినటువంటి వాడిని సంపూర్ణంగా వాడి స్థాయిని మనం కల్పించడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించును గాక. హల్లెలూయా. చివరిగా మరి స్పీచ్, మాట 3 పాయింట్స్ చెప్పాను. ప్రేయర్ అండ్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటింగ్ ఫెయిత్. ఫెయిత్ ఇన్ ప్రేయర్, ఫెయిత్ ఇన్ ఎవ్రీడే లైఫ్ స్టైల్. మూడవదిగా ఫెయిత్ ఇన్ అవర్ స్పీచ్. మనము విశ్వాసపు మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. మన ఒక మాటల్లో విశ్వాసం అనేది మరి బయలుపరచబడాలి. ప్రజలకు చూయించుకోవడానికి కాదు, కానీ చూయించుకోవడం వేరు, బయలుపరచబడడం వేరు. చాలా మంది వారు చాలా చూయించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అలా కాదండి. చూయించుకోవడం కాదు, విశ్వాసం అనేది అది బయలుపరచబడాలి. There is a lot of difference in showing faith and expressing the faith. కనపరచుకోవడం వేరు, మరి విశ్వాసాన్ని బయలుపరచడం వేరు. సో మరి బయలుపరచడం అంటే దృఢంగా మనం నమ్మితే అది ఖచ్చితంగా బయటికి తన్నుకుంటూ వస్తుంది ఆ విశ్వాసం. మన జీవితాల్లో ఏదైనా ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని యొక్క బిడ్డలుగా మనం కనిపెడుతుండగా మరి ఇక్కడ శతాధిపతిని మనం గమనిస్తాం కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం 5 నుండి 10 వచనాల్లో ఇక్కడ శతాధిపతి తన యొక్క విశ్వాసమును చూసి యేసయ్య మరి ఇది గొప్ప విశ్వాసం అని సెలవిచ్చాడు. గొప్ప విశ్వాసం అని ఎందుకు సెలవిచ్చాడు అంటే అతను నోరారా పలికాడు, అయ్యా నీవు ఇక్కడ మాట సెలవివ్వు, అక్కడ నా సేవకుడు బాగుపడతాడు. హల్లెలూయా. He confessed out that what he believed in the Lord. దేవుని యొక్క మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మటం ఒకటి, అంతేకాకుండా నీవు ఇక్కడ నుండి మాట మాత్రం సెలవేమో, అక్కడ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నా సేవకుడు బాగవుతాడు. మరి ఈ రోజుల్లో మరి టెక్నికల్గా దేవుడు మరి ఈ రీతిగా సంఘమును మరి ఈ రీతిగా విస్తరింపజేయబడుతుంది. సంఘం అనేది ఈ రీతిగా మరి ఆన్లైన్లో నడుస్తుండగా మరి మాదే కాదు, any church, any kind of ministry that's going on online, what are you believing? దేవుడు కదులుతాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? హల్లెలూయా. The same example what the centurion, శతాధిపతి ఆ రోజు వెళ్ళినటువంటి పరిస్థితినే ఈ రోజు మనం ఈ ఆన్లైన్ ద్వారా మనం చూస్తాం. Right away. When I'm speaking here, how many of you are really believing God's presence, God's anointing, God's word upon your lives? Hallelujah. ప్రైజ్ గాడ్. మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఉన్నారు, కానీ ఇంకా అనేకులు వారి జీవితాల్లో వారు నమ్మలేకుండా ఉన్నారు. ఈ ఆన్లైన్ ఏంటి, ఈ లైవ్లు ఏంటి, ఈ లైవ్ల ద్వారా దేవుడు కదలడం ఏంటి,
దేవుడు కదులుతూ ఉన్నప్పుడు ఓకే మరి మనము అంగీకారంలో ఉండాలండి. దేవుడు తరతరాలుగా తాను కొన్ని విషయాలు మారుతూ ఉంటుండగా మనము దేవుని యొక్క ఆత్మ ప్రవాహముతో మనం కూడా మరి ముందడుగులు వేయాలి తప్ప మనం ప్రశ్నలు వేసుకుంటూ ఈ స్వస్థతలు ఏంటి, ఈ యొక్క మహత్కార్యాలు ఏంటి, అద్భుతాలు ఆ రోజే అయిపోయాయి. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడి ద్వారానే అద్భుతాలు జరిగాయి, మనం అంత పరిశుద్ధులం కాదు కాబట్టి మన వల్ల జరగదు అనే బోధన కాదండి. ఆయన ఏమన్నాడు? నేరుగా చెప్తున్నాడు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు. అలాగనే లేఖనంలో చూసినట్లయితే ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము అట్టివారమై ఉన్నామంట. హల్లెలూయా. ఇంకా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటి మాటలు. మరి యేసు క్రీస్తు లాగానే మనం ఉన్నామనడానికి ఆయన వారసులము, క్రీస్తుతో జత వారసులం అండి. హల్లెలూయా. ఆయన అభిషేకం మనలో కలిగి ఉన్నాం, మనము నమ్మగలగాలి, మన మాటల్లో ఆ విశ్వాసాన్ని మనం పలకగలగాలి. మరి చాలా వరకు ఈ 3 భాగాలు ఎందుకు మరి దేవుడు బయలుపరిచాడంటే, విశ్వాసం ఉంటుంది కానీ ప్రార్థన చేస్తారు, ప్రాక్టికల్గా ఒకటి ఇంప్లిమెంటేషన్ తీసుకొని వస్తారు. అలాగనే స్పీచ్లో మాటల్లో ఇంకోటి మాట్లాడతారు. ఎవరు? మన క్రైస్తవులు, మనకు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారు మనమే. మనం ఎదగాలండి. మరి దేవుని యొక్క విశ్వాసంలో కట్టబట్టాలి. మనం ఎవరు కించపరచడానికి కాదు, కానీ విశ్వాసంలో ఇంకా ఉన్నత స్థాయికి మనం వెళ్ళాలి అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో అది ప్రార్థనలో ఉండాలి, అదే నమ్మకము ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో ఉండాలి, అదే విశ్వాసం మళ్ళీ మాటల్లో కూడా ఉన్నట్లయితే అప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమును ఉత్తమమును మరి ఆయన చిత్తము ఏదో దాంట్లో మనము ప్రవేశిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని లేఖన భాగాలు 2-3 ఉన్నాయి, బట్ నేను చెప్పలేనండి, టైం ఎక్కువగా అయిపోతుంది. బట్ ఒక విషయం ఏంటంటే, దేవుడు మన మంచి దేవుడు అయి ఉన్నాడు, దేవుడు మహత్కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు, దేవుడు అద్భుతములు జరిగించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మరి నమ్మడంలో ఎటువంటి సందేహం మనకు ఉండకూడదు. స్వస్థత విషయంలో ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన ఖచ్చితంగా మన మధ్యలో స్వస్థపరిచే రాఫాగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మరి నా మాటలు వింటున్నటువంటి మీరు అందరి కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు ఈ విషయాలన్నింటిలో కూడా తాను ఉండి మీ యొక్క ప్రార్థనలో, మీ యొక్క ఫెయిత్ ఇంప్లిమెంటేషన్ విషయంలో, మరి అలాగనే మీ యొక్క మాటలు పలికే విషయంలో మీరు శతాధిపతి లాగిన అయ్యా మీరు ఇక్కడ మాట మాత్రం సెలవివ్వండి, అక్కడ నా సేవకుడు బాగవుతాడు. ఓకే, విశ్వసించడమే కాకుండా మరి ఇలాంటి ఒక నూతనమైనటువంటి ప్రక్రియను నమ్మాడు. రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలని మరి ఈ రోజుల్లో అనుకుంటుంటాం అందరి గురించి. కానీ అయ్యా నీవు ఇక్కడ నుంచి ప్రార్థన చేయి, అక్కడ బాగవుతాడు. దేవుని శక్తి నేను నమ్ముచున్నాను. అది నిజంగా దేవుని నమ్మటం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనిషి కన్నా దేవుని నమ్మటం ఎలాగంటే, నువ్వు ఇక్కడ మాట మాత్రం సెలవివ్వు, అక్కడ నాకు సేవకుడు బాగవుతాడు. నిర్లక్ష్యం చేయలేదు, నువ్వు ప్రార్థన చేయడం ఏంటి అని ప్రార్థన చేయమన్నాడు, ఆయన్నే అడిగాడు. అంతేకాకుండా నీవు ఇక్కడ నుంచే ప్రార్థన చేయి, అక్కడ దూరంగా ఉన్నా నా సేవకుడు బాగవుతాడంటండి. హల్లెలూయా. ఇలాంటివి ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి జీవితంలో మనం ఉన్నామండి. హల్లెలూయా. వీటిని నేర్చుకుంటుండగా, వీటిని అవలంబించుకుంటుండగా దేవుని బిడ్డలుగా దేవుని సమృద్ధిని మనం అనుభవించాలి, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క విడుదలను మనం అనుభవించాలి, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆరోగ్యం మనం అనుభవించాలి, దేవుని యొక్క అద్భుత సూచక్రియలు కటాక్షమును మన కల్లారా ప్రతి విషయంలో మనం అనుభవిస్తూనే ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు దేవునికి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో కూడా మరి విశ్వాసంతో మనం ఇచ్చేటప్పుడు, కానుకలు ఇచ్చేటప్పుడు, దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తేటప్పుడు ఓకే మనం నిజంగా విశ్వాసాన్ని ఎంతగా పెడుతున్నామండి. హల్లెలూయా. విశ్వాసాన్ని ఎంతగా మనం పెట్టి మరి మనం నమ్ముతూ ఇస్తున్నాం, ఆచారంగా ఇస్తున్నామా, భయంతో ఇస్తున్నామా, ఒకసారి పరిశీలించుకోవాలి. మరి దేవుని యొక్క బిడ్డలుగా మన విశ్వాసంతో ఇస్తేనే దాని ఫలాన్ని మనం అనుభవిస్తాము తప్ప ఆచారంగా లేదా భయంతో మనం ఇస్తే ఓకే ఇవ్వాలి కాబట్టి ఏదో ఇచ్చేస్తే కాదండి. విశ్వాసముతో మనం నమ్మాలి. దేవుడు పలికినటువంటి ఆశీర్వాదాలు మరి ఆయన ఇస్తాడని చెప్పాడు. 100 1000 తను ఇస్తాడు, కానీ విశ్వాసంతో మనము నిలబడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో నమ్ముదాం, విశ్వాసంతో మనము దేవుని యొక్క రాజ్యంలో విత్తుదాం. మరి కొంతమంది మీరు సంఘంలో మీరు విత్తుచున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. మీకు దేవుడు గొప్ప పంట, 1000 పంట మీకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు జీవితాల్లో మీరు విత్తుచున్నటువంటి ప్రతిది కూడా ఈ యొక్క సంఘంలో మరి సమృద్ధిగా వాడబడిలాగా మరి దేవుడు ఇంకా గొప్పగా మనల్ని విస్తరింపచేయనట్లుగా మేము ఎదురు చూస్తున్నామండి. హల్లెలూయా.
Praise God for all the reports that we are getting. It is just for the glory of God that we are able to do. దేవుని యొక్క మహిమార్థమై మేము చేయగలుగుతున్నాం. మరి అనేకులు మమ్మల్ని అభినందిస్తున్నారు, మాకు చెబుతూ ఉన్నారు, ఓకే చక్కగా అవుతుంది, బాగా అవుతుందని. ఓకే, వి ఆల్సో డిడ్ ఎక్స్పెక్ట్ దేవుడు మహాకృపను చూపించాడు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. ఓకే, ఈ యొక్క సంఘములో గొప్ప కార్యములు ఓకే ఆన్లైన్లో మేము చూస్తాం. ఓకే, ఇప్పుడు 6, ఓకే 7, 10 మంది కాదండి, ఇంకా గొప్ప జనమును దేవుడు తీసుకొస్తాడనే విశ్వాసంలో మేమున్న. మాతో పాటు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆన్లైన్లో మీరు చూడవచ్చు, ఇప్పుడే మీకు కూడా కనబడుతుంది. ఓకే, 6 people are there. మరి దేవుడు అంతేకాకుండా గొప్పగా మరి అనేక జనమును ఆన్లైన్లోనే చూసేటట్టుగా, మరియు ఆన్లైన్లోనే మరి లైవ్లో ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇది దేవుని మహాకృప. మా ఒక మరి ప్రదర్శన కాదు, మేము చేసేది ఏం లేదండి. ఆయన వాక్యం బోధించడము మరి మాత్రం మేము చేస్తాం. ఆ వాక్యమే అనేకులను నడిపించి స్థిరపరిచి వారి జీవితాన్ని ఆశీర్వదించును గాక. ఓకే, సో గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా, మరి రోమిలకు రాసిన పత్రికలో నుంచి ఈ లోక మర్యాదను అనుసరింపక తండ్రి అని మీరు సెలవిచ్చినారు. ఆ విశ్వాసం అనే విషయంలో ఈ లోక విధానాన్ని అనుసరింపక తండ్రి మీ అందు విశ్వాసమును తండ్రి ప్రభువా, నీ అందు దృఢమైనటువంటి నమ్మకంలో వీరందరూ కూడా ఎదుగుదురుగా కానీ ప్రార్థిస్తూ వారి యొక్క ప్రేయర్ లైఫ్లో, వారి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో, వారి యొక్క స్పీచ్లో తండ్రి వాటిల్లో తండ్రి ఎడతెగని విశ్వాసము వర్ధిల్లును గాక, ఎడతెగని విశ్వాసము నివసించును గాక అని ప్రార్థిస్తూ దీనికి విరుద్ధంగా ఉండే ప్రతి అపవాది క్రియలు లైవ్ చేస్తున్నాం. ప్రతి అపవాది యొక్క ఆలోచనను కొట్టివేస్తూ తండ్రి మీ సమాధానమును, సంతోషమును వీరి మీదకి విడుదల చేస్తూ తండ్రి ప్రభువా, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు జవాబు ఇప్పుడే దొరుకును గాక. నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, Father, I just pray for Nagesh, Ravuni Nagesh, for family health, oh Lord God, for his job, super ING, for financial problems also. I pray, Father, deliver him, Lord God. Deliver him, Lord God. Let your grace be abundant upon his life. తన యొక్క జీవితం మీదుగా మీ కృప సమృద్ధిగా నిలుచును గాక, సమృద్ధిగా నిలుచును గాక తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్లో తండ్రి మీ కృప సమృద్ధిగా తనకు అందజేయబడి తండ్రి విడుదల తనకు కలుగును గాక తండ్రి. సిస్టర్ శిరీషాని మీరు ముట్టండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. తనకున్నటువంటి మరి రిక్వెస్ట్ ఏదైతే పెడుతుందో తండ్రి ప్రభువా, దాని విషయమై సంపూర్ణమైన విడుదల 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 సిస్టర్ కలిగి ఉందని గాక అని ప్రార్థిస్తూ తన కుటుంబము, తన నాన్నగారిని అందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. ఆ అపవాది కలిగించే ప్రతి దాడి నుండి వారు సంపూర్ణమైన విడుదల కలిగి ఉందని గాక. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, Father, we also thank you, Lord, for wisdom for Nagesh, Lord Jesus. Yes, Lord, we also pray for sister, Lord God, who mentioned, Lord God, in the beginning, తండ్రి మొదట్లో మరి ఇక్కడ పాయింట్ కనబడట్లేదు. In the beginning only, one sister requested a prayer. Pray for my family, Father. I just pray for that some Pratibha or some name, Lord. తండ్రి వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండండి తండ్రి. వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడును గాక, ప్రతి ప్రార్థన విన్నపానికి జవాబు వచ్చును గాక అని ప్రార్థిస్తూ తండ్రి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిలో కూడా మీ క్షేమం, మీ విడుదల కార్యం వారికి దొరకను గాక అని ప్రార్థిస్తూ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మరొక్కసారి తండ్రి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్, లార్డ్. థ్యాంక్ యూ. ఎస్ ప్రమోదిని బెంచమిన్, మక్కా ప్రమోదిని బెంచమిన్. హల్లెలూయా. ఎస్ ఫాదర్, బ్లెస్ దెమ్ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord. Hallelujah. Thank you very much, thank you very much, brother. Good message. God bless you. Praise the Lord for that. Amen, amen. Hallelujah. Yes, thank you very much for joining in. God bless you all. See you on Thursday at 5 o'clock for the prayer time. Okay, దేవుడు గొప్ప అద్భుత కార్యాలు, స్వస్థతలు జరిగిస్తున్నాడు. So see you on Thursday evening at 5 o'clock. God bless you all.